ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరీ ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడేనని మీరు తెలుసుకొనగోరుచున్నాను. చాలండి. ఇక్కడ చదువుకున్న లేఖన భాగాన్ని ధ్యానించినప్పుడు పౌలు అపోస్తలుడు చెప్తున్న మాట ఏమిటంటే, నా సహోదరులారా, నాకు సంభవించినవన్నీ సువార్త మరీ ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడేనని మీరు తెలుసుకొనగోరుచున్నాను. మనం తెలుసుకొనగోరుచున్న వాటిని గురించి పౌలు అపోస్తలుడు చెప్తున్నాడు. మనం తెలుసుకొనగోరిన వాటిని గురించి పౌలు అపోస్తలుడు చెప్తున్నాడు. మనము ఏమి తెలుసుకొనగోరుచున్నాడు అని మనం పరిశీలన చేస్తే, తన జీవితాన్ని నుంచి మనం నేర్చుకోవలసిన పాఠాలు ఏంటి అంటే, పౌలు అపోస్తలుని యొక్క జీవితంలో సంభవించినవన్నీ, తన జీవితంలో సంభవించినవన్నీ సువార్త ప్రబలమగుటకే సంభవించినవని, సమకూడి జరుగుతున్నవని మీరు తెలుసుకొనవలెనని పౌలు అపోస్తలుడు చెప్తున్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, పౌలు గారి జీవితంలో సంభవించినవి శ్రమలైనా, శోధనలైనా, శరసాలైనా, తన జీవితంలో ఎదురైన ప్రతీది కూడా తన జీవితంలో సంభవించినవి, నిందలైనా, అవమానాలైనా, హేళనైనా, సంభవించినవన్నీ కూడా ఎందుకు సంభవించినాయో తెలుసా? సువార్త ప్రబలం అవటానికి. ఏమవటానికి? సువార్త ప్రబలం అవటానికి. తను చేస్తున్న పని, దేవుడు తన్ని ఏర్పరచుకొని తనకు అప్పగించిన పని ఏంటయ్యా అంటే సువార్త ప్రకటించటం. అన్యజనులకు వెలుగుగా ఉంచుతానని, అన్ని జనులకు తన మహిమ కలిగిన సువార్త ప్రకటించాలని దేవుడు పౌలు అపోస్తలుడును ఏర్పరచుకున్నాడు. ఆ ఏర్పాటులో భాగంగా తన జీవితంలో ఏది సంభవించినా పౌలు అపోస్తలుడు చెప్తున్నాడు, సువార్త ప్రబలమవుటకే. ఆమేన్ చెప్పండి. సువార్త ప్రబలమవుటకే సమకూడేనని మీరు తెలుసుకొనగోరుచున్నాను అంటున్నాడు. మనము తెలుసుకోనవలసినది ఏంటి అంటే, నిజంగా దేవుని సంకల్పంలో, దేవుని ఏర్పాటులో, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించే వారమైతే మన జీవితంలో సంభవిస్తున్నవన్నీ కూడా మన జీవితంలో ప్రబలం అవ్వటానికే అని ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం. ఆమేన్. నీ జీవితంలో నువ్వు నిజంగా క్రీస్తు రక్తం చేత కడగబడిన వాడవైతే, క్రీస్తు రక్తం చేత కడగబడిన దానవైతే, దేవుని ఏర్పాటులో నువ్వు ఉంటే, దేవుని సంకల్పం చొప్పున నువ్వు నడిచే వ్యక్తివైతే, నీ జీవితంలో జరిగేవన్నీ కూడా, ఏం జరిగినా కూడా అవి నీ జీవితంలో నువ్వు ప్రబలమవటానికే సంభవిస్తాయి. ఆమేననరే? ధైర్యం చాలట్లేదా? ఈ రోజున నీకు నింద రావచ్చు, అవమానం రావచ్చు, హేళన రావచ్చు, నీ జీవితంలో ఏదైనా రావచ్చు. నువ్వు దేవుని ఏర్పాటులో ఉంటే, దేవుని సంకల్పంలో నీ కుటుంబం ఉంటే, అవి ఏం జరుగుతాయో తెలుసా? నీవు ప్రబలం అవటానికే నీ జీవితంలో వస్తాయి. ఆమేన్ చెప్పండి. ప్రబలం అవటానికే వస్తాయి.
ప్రబలం అవటానికే వస్తాయి. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? పరిస్థితులను చూసి తొందరపడిపోతాం. పరిస్థితులను చూసి ఏవో సొంత ఆలోచనలు చేస్తాం. పరిస్థితులను చూసి మన జీవితం ఇంతేనా అని నిరాశ నిస్పృహల్లోనికి వెళ్ళిపోతాం. ప్రియులరా, దేవుని వాక్యం చెప్తుంది. ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటో తెలుసా? మన జీవితంలో సంభవించేవన్నీ కూడా దేవుని ప్రేమించే వారమైతే దేవుని ప్రేమించే వారికి సమస్తమును సమకూడి వారి మేలు కొరకే జరుగుతున్నాయి అని అపోస్తుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 28వ వచనంలో చెప్తూ ఉంటాడు. ఈ రోజున ఆ వాక్యాన్ని మనం నమ్మగలిగితే, ఆ వాక్యాన్ని మనం విశ్వసించగలిగితే, మన ఆధ్యాత్మిక జీవితంలో మనకి సంభవించేవన్నీ కూడా ఏం జరుగుతుందో తెలుసా? సంభవించే ప్రతిదీ కూడా మనము ప్రబలం అవటానికి. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు? మీ జీవితాల్లో మీరు ఈ వాక్యాన్ని నమ్మగలిగితే దేవుడు మిమ్ములను బట్టి ఈ ఉదయకాల సమయంలో ఆమేన్ అని ప్రభు చెప్తాడు. ఆమేన్. ఈ రోజున ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో విశ్వాసం కలిగి దేవుని సన్నిధిలో నీవు జీవిస్తున్న నీ జీవితంలో ఒక శుభప్రదమైన నిరీక్షణ కలిగి నువ్వు బ్రతకాలి. నీ జీవితంలో సంభవిస్తున్నవన్నీ ఈ రోజున చాలా మంది జీవితాల్లో ఎన్నో సంభవించినాయి. ఒకరి జీవితంలో చూస్తే అనారోగ్యాలు, ఒకరి జీవితాల్లో చూస్తే పేదరికం, ఒకరి జీవితాల్లో చూస్తే బంధకాలు, ఒకరి జీవితాల్లో చూస్తే అనేకమైన శోధనల గుండా వారి జీవితాలు ప్రయాణమై వెళుతూ ఉన్నాయి. ఆ మార్గం గుండా వెళుతున్నప్పుడు మనం ఏమనుకుంటామో తెలుసా? దేవుడు మమ్మలను మర్చిపోయాడు, దేవుని యొక్క దృష్టి మా మీద లేదు, ఎందుకో ఈ శ్రమలు, ఎంతకాలం ఈ బందీ గృహాల్లో మేము జీవించాలి, ఎంతకాలం ఈ బంధకాల్లో మేము బ్రతకాలి అని వాపోతూ ఉంటారు. ప్రియులరా, నిజంగా నువ్వు దేవుని ఏర్పాటులో ఉంటే, దేవుని సంకల్పంలో ఉంటే, నీ జీవితంలో సంభవించే ప్రతీది కూడా నీవు ప్రబలమవటానికి సంభవిస్తున్నాయి. ఆమేన్. నీ జీవితంలో జరుగుతున్నవన్నీ, నీ జీవితంలో సంభవించేవన్నీ కూడా ఎందుకో తెలుసా? నీవు ప్రబలమవటానికే. ఒక మాట చెప్పనా? ఉదాహరణకి ఒక మాట చెప్పనా? బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు ఏంటి అంటే యోసేపు. అందరూ చెప్పండి, యోసేపు యొక్క జీవితంలో చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడు? తల్లిని పోగొట్టుకున్నాడు. కొంచెం పెద్దవాడైన తర్వాత అన్నలు ద్వేషించి రక్త సంబంధికులే రాక్షసులుగా మారి తన్ని అన్యాయంగా కొట్టి ఆయన వస్త్రాలు ఊడబెరికి నీళ్లు లేని గోతిలో వేసి వారి పగ సల్లారక యోసేపుని ఐగుప్తుకు అమ్మేశారు. ఐగుప్తులో కూడా అతడు బానిసత్వం చేస్తూ పోతీఫరు ఇంట్లో పనిచేస్తూ ఉన్నాడు. పోతీఫరు భార్య అన్యాయంగా, అక్రమంగా తన మీద నింద వేసి చెరసాలకు పంపించింది. తన జీవితంలో సంభవిస్తున్న ఒక్కొక్కటి ఒక రోజున నేను మేలు పొందుతాను, ఒక రోజున నా జీవితంలో విడుదల పొందుతాను అన్న శుభసూచన ఏం కనపడట్లా. యోసేపు జీవితం అంతా శ్రమల గుండా నడుస్తుంది. యోసేపు యొక్క జీవితంలో ప్రతీది ప్రతికూలంగానే ఉంది. అన్నలు చూస్తే పగవారిగా మారిపోయారు. ఆప్యాయతను పంచవలసిన వారు, ప్రేమను పంచవలసిన వారు తన
వారి చేతి నీడలో దాచి సంరక్షించవలసిన అన్నలు శత్రువులుగా మారిపోయి యోసేపు యొక్క పతనాన్ని కోరుకుంటూ యోసేపు యొక్క అంతాన్ని కోరుకున్నారు. అక్కడ నుంచి వెళితే ఐగుప్తు దేశంలో ఏమన్నా మేలు జరిగిందా అంటే ఐగుప్తులోనూ ఏమీ మేలు జరిగినట్లుగా కనపడలేదు. ప్రియులారా, పోతీఫరు ఇంటికి వెళితే పోతీఫరు భార్య తనతో పాపం చేయమని ప్రేరేపిస్తే ఆ పాపం చేయటానికి ఒప్పుకోకపోతే అతని మీద నింద వేసి జైలుకు పంపించింది. ఎక్కడికి పంపించింది? చెరసాలకు పంపించింది. చెరసాలలో కూడా ఆయన చెరసాల అనుభవిస్తూ ఉన్నటువంటి తన జీవితంలో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఒక రాజుకి కల వచ్చేటట్లుగా చేసి రాజు యొక్క కలభావం యోసేపు ద్వారా తెలియచేయబడి యోసేపు ఐగుప్తు దేశానికి మంత్రిగా, ప్రధానమంత్రిగా యోసేపు మార్చబడ్డాడు. ఆమేన్. తన జీవితంలో సంభవించినవన్నీ కూడా ఏమవటానికి సంభవించినయో తెలుసా? తన జీవితంలో వచ్చినటువంటి ప్రతిఫలం ఏంటో తెలుసా? తన జీవితంలో అనుభవించిన శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు అవన్నీ ఎందుకో తెలుసా? యోసేపు ప్రబలమవటానికే. ఆమేన్. ఏమవటానికి? ప్రబలమవటానికే. అందుకే తన తండ్రి ఆఖరి సమయంలో తన్ని దీవిస్తూ, యాకోబు తన 12 మంది పిల్లలను దీవిస్తూ యోసేపుని గురించి మాట్లాడిన మాట ఏంటో తెలుసా? అతన్ని దీవిస్తూ చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆదికాండము 49వ అధ్యాయం 26వ వచనాన్ని చూడండి. ఆదికాండము 49వ అధ్యాయము 26వ వచనం. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనల పైన చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండును. ఆమేన్ చెప్పండి. ఎవరి నడినెత్తి మీద ఉంటాయి? యోసేపు యొక్క నెత్తి మీద ఏముంటాయండి? నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలు పైన చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. ఏం ప్రబలమవుతాయట? దీవెనలు ప్రబలమవుతాయి. ఆమేన్. ఒకప్పుడు శోధింపబడినటువంటి యోసేపు యొక్క జీవితంలో, శ్రమ పొందినటువంటి యోసేపు యొక్క జీవితంలో, బందీ గృహాల్లో నివసించినటువంటి యోసేపు యొక్క జీవితంలో ఏం ప్రబలమైనయో తెలుసా? దీవెనలు ప్రబలమైనవి. ఏం ప్రబలమైనవి అండి? దీవెనలు ప్రబలమైనవి. ఎందుకు ప్రబలమైనవి? ఆ వచనంలోనే ఒక మాట రాసి ఉంచాడు చూడండి. తన సహోదరుల నుండి ఏం చేయబడ్డాడు చెప్పాలి. వేరు చేయబడ్డాడు. ఎవరి నుంచి? సహోదరుల నుంచి. ఈ రోజున ఈ వాక్యం ఇచ్చిన నీ జీవితంలో కూడా దీవెనలు ప్రబలం అవ్వాలంటే, దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ప్రబలం చేయాలి అంటే నీ జీవితంలో ఒక అనుభవానికి రావాలి. ఆ అనుభవం ఏంటో తెలుసా? నీ సహోదరుల నుండి నువ్వు వేరుపరచబడాలి. ఆమేన్. ఎవరి నుండి? ఏ సహోదరులు? భూ సంబంధమైనటువంటి సహోదరులు, శరీర సంబంధమైన సహోదరులు, లోక సంబంధులైన సహోదరులతో నువ్వేం చేయబడాలో తెలుసా? వేరుపరచబడాలి. ఏం చేయబడాలి? వేరుపరచబడాలి. లోకంతో నువ్వు అంటు కట్టబడినంత కాలం కాదు. నువ్వు లోకానికి ఎప్పుడైతే వేరవుతావో, పాపానికి ఎప్పుడైతే నువ్వు దూరం అవుతావో, లోక ఆచారాలకు, లోక ఆడంబరాలకు, భూ సంబంధమైన వాటికి నువ్వు ఎప్పుడైతే ప్రత్యేకమైన జీవితాన్ని జీవించగలుగుతావో, నీ జీవితంలో ఏమవుతావో తెలుసా? ప్రబలమవుతావు. దీవెనలు ప్రబలమవుతాయి.
ఈ రోజున ఎవరి నెత్తి మీదకి దీవెనలు ప్రబలమైనవి అంటే చిరకాలం ముందు అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమవుతావు. ఎలాగంటండి? హెచ్చుగా ప్రబలమవుతావు. ఎంతో కాలంగా ఉన్నటువంటి స్థిరపడిన వారి అందరికంటే నువ్వు ఎక్కువగా ప్రబలమవగలుగుతావు. ఎప్పుడో తెలుసా? నువ్వు వేరు అయినప్పుడు, నీ సహోదరులకు వేరైనప్పుడు. ప్రియులారా, లోక సంబంధులకు నువ్వు వేరుగా ఉన్నప్పుడే నువ్వు ప్రబలమవుతావు. లోకానికి వేరుగా ఉన్నప్పుడే నువ్వు ప్రబలమవుతావు. ఈ రోజున నువ్వు లోకానికి వేరే దేవునితో అంటుకట్టబడిన రోజున, ఈ దీవెనలన్నీ నీ నెత్తి మీదకి, నీ జీవితంలో ప్రబలమయ్యేవుగా ఉంటాయి. ఆమేన్ చెప్పండి. మరి మన జీవితంలో లోకానికి వేరుగా ఉంటున్నామా? నీ ప్రవర్తన, నీ భక్తి, నీ విశ్వాసం, నీవు లోకానికి వేరుగా ఉంటున్నావా? లోక సంబంధులాగా నువ్వు ఉంటున్నావా? అందరూ వెళ్తున్నారులే, మేము వెళ్తున్నాం. అందరూ చేస్తున్నారులే, నేను చేస్తున్నాను. అందరూ వెళ్తున్నారుగా, నేను వెళ్తున్నాను అంటే నీకు ఒరిగేది ఏమీ లేదు. ఓ దైవ సేవకుడిగా చెప్తున్న మాట, నువ్వు లోకానికి వేరుగా ఉండాలి. నీలో ఒక ప్రత్యేకతను నా ప్రభు చూడాలి. నా ప్రభు నీ యొక్క ప్రత్యేకతను చూడాలి. శ్రమల మధ్యలో, శోధనల మధ్యన, నీ జీవితంలో ఆటుపోట్ల మధ్యన నీవు దేవుని కొరకు ఎంతగా నిలబడగలుగుతావో నా ప్రభు చూస్తాడు. ఆమేన్. నా ప్రభు చూస్తాడు. చూసిన దేవుడు ఒట్టినే నిన్ను విడిచిపెట్టడు. అరే, అన్ని చేనుల మధ్యన ఉన్న శరీర సంబంధుల మధ్యన ఉన్న ఆత్మీయతను పోగొట్టుకోలేదురా, పరిశుద్ధతను పోగొట్టుకోలేదురా. అరే, అన్నదమ్ములు అల్లరితో కూడిన ఆటపాటలు వాళ్ళు చేస్తూ ఉన్నా, అన్నదమ్ములు చెడు పనులు చేస్తూ ఉన్నా, వారికి ప్రత్యేకంగా జీవించాడు యేసేపును విడిచిపెట్టాడా దేవుడు? కొంతకాలం శ్రమ పడ్డాడు. బైబిల్ కూడా చెప్తుంది, మీరు కొంతకాలం శ్రమ పడిన మీదట ఆయనే మిమ్ములను బలపరిచి స్థిరపరుస్తాడు. ఆమేన్ చెప్పండి. ఆయనే మిమ్మల్ని బలపరిచి స్థిరపరుస్తాడు. మనమే ఈ కొంతకాలంలోనే తొందరపాటు నిర్ణయాలు, ఈ కొంతకాలంలోనే మనం తీసుకునే నిర్ణయాలు సొంత నిర్ణయాలు దేవునికి వేరైపోయి, ఆత్మీయతకు దూరం అయిపోయి మనకి మనమే ప్రబలమవ్వాలని ప్రయత్నం చేస్తాం. నీ వల్ల కాదు. ఒకవేళ నువ్వు ప్రబలమైన అది నిలిచేది కాదండి. దేవుని వాక్యం చెప్తుంది, ఒక ఆత్మీయుని యొక్క జీవితంలో, దేవుని ఏర్పాటులో ఉన్న వాని జీవితంలో, దేవుని రక్తం చేత కడగబడి పరిశుద్ధంగా జీవిస్తున్న వాని జీవితంలో సంభవించేవన్నీ కూడా ఎందుకో తెలుసా? వాళ్ళు ప్రబలమవటానికే. ఆత్మీయుడైనటువంటి పౌలు గారి జీవితంలో ఆయనకు సంభవించినవన్నీ కూడా ఎందు నిమిత్తమంట? స్వార్థ ప్రబలమవటానికి. ఎందుకంట నీ జీవితంలో నీ కుటుంబ వ్యక్తిగత జీవితంలో సంభవిస్తున్నవన్నీ కూడా నువ్వు ప్రబలమవటానికి అని నువ్వు నమ్మి విశ్వసించి నీ భక్తిని కాపాడుకుంటే, నీ విశ్వాసాన్ని కాపాడుకుంటే, నీ యథార్థతను కాపాడుకుంటే, నీ జీవితంలో
నీ ప్రతిష్టతను నువ్వు కాపాడుకోగలిగితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను ఒట్టిగా విడిచిపెట్టడం. నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను ప్రబలం చేస్తాడు. ఏం చేస్తాడండి? ప్రబలం చేస్తాడు. దీవెనలు ప్రబలమవుతాయి నీ మీద, నీ కుటుంబం మీద. దీవెనలు ప్రబలమవుతాయి. ఆమేన్. ఎవరి దీవెనలు అంట? తండ్రి దీవెనలు, పితరుల దీవెనలు నీ తల మీద ప్రబలమయ్యేవిగా ఉంటాయి. మరి ఈ రోజున నీ జీవితంలో నీవు శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, సంఖ్యలు నీ జీవితంలో అనుమతించబడినప్పుడు దేవుని కొరకు నిలిచేవాడగా నువ్వు ఉంటున్నావా? దేవుని కొరకు నిలిచేవాడగా ఉంటున్నావా? నీ పరిశుద్ధతను కాపాడుకుంటున్నావా? నీ భక్తిని కాపాడుకుంటున్నావా? నీ యథార్థతను కాపాడుకుంటున్నావా? నీ ప్రతిష్టతను నువ్వు కాపాడుకుంటున్నావా? ప్రియమైన సోదరుడా, సోదరి, ఒక ఆత్మీయుని జీవితంలో సంభవించేవన్నీ కూడా ఎందుకో తెలుసా? ఒకటి, స్వార్థ ప్రబలం అవటానికి. 2, దీవెనలు నీ మీదకి ప్రబలం అవటానికి. ఏమవటానికి? దీవెనలు ప్రబలమవటానికి. దేవుని ఏర్పాటులో ఉన్న జనాంగాన్ని దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. నేనంటాను, దేవుని ప్రజల యొక్క జీవితాల్లో ఎంత శ్రమలు వస్తాయో అంతగా ప్రబలమవుతారు. ఆమేన్ చెప్పండి. అంతగా ప్రబలమవుతారు. ఈ రోజున నీ జీవితంలో శ్రమలను చూసి శ్రమల ప్రవాహంలో కొట్టుకుపోయేవాడుగా ఉండకూడదు. దేవుని పిల్లలు ఎలా ఉంటారో తెలుసా? దేవుని పిల్లలను గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? నిర్గమకాండము 1వ అధ్యాయం చూడండి. నిర్గమకాండము 1వ అధ్యాయం 12వ వచనాన్ని చూడండి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ఏమయ్యారు? చెప్పాలి గట్టిగా, నోటితో మాట్లాడన్న అందరం. విస్తరించి ప్రబలిరి. ఏమయ్యారంట? ఐగుప్తీయులు ఏం చేశారు? ఇశ్రాయేలీలను శ్రమ పెట్టారు. వారిని అగ్నిలో వేసినట్టుగా, కొలిమిలో వేసినట్లుగా ఇశ్రాయేలీలను శ్రమ పెట్టారు. కానీ ఇశ్రాయేలీలు ఏమయ్యారో తెలుసా? వారు శ్రమ పెట్టి కొద్దిగా ఇశ్రాయేలీలు ప్రబలమయ్యారు. సాతాను నిన్నేం చేస్తుందో తెలుసా? శ్రమ పెట్టాలని ప్రయత్నం చేస్తుంది. నీకు శోధన కలిగించాలని ప్రయత్నం చేస్తుంది. నిన్ను ఇబ్బందుల కొలిమిలో వేయాలని సాతానుడు నీ మీద టార్గెట్ చేసుకుంటాడు. కానీ నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ జీవితంలో ఎదురైన ప్రతి శ్రమలో, ప్రతి శోధనలో నువ్వు ప్రబలమయ్యేటట్లుగా దేవుడు చేస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి గట్టిగా. ఏం చేస్తాడు? మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి శ్రమను మనం ప్రబలమవటానికి దేవుడు ఏర్పాటు చేసేవాడుగా ఉంటాడు. నీ జీవితంలో నువ్వు గమనిస్తున్నావా? వీరినందరినీ ఎందుకు మన ముందుంచాడో తెలుసా? వీరినందరినీ మన ముందు ఎందుకు ఉంచాడో తెలుసా? మంద అడుగు జాడల్లో నువ్వు నడుస్తావని. అడుగు జాడల్లో నడుస్తావని దేవుడు నీకు ముందుగా మంద అడుగు జాడలను ఉంచాడు. నీ పితరులను నీ ముందు ఉంచాడు. నీ పితరులు వారు శ్రమ పడ్డారు. అగ్ని లాంటి శ్రమలు వారు అనుభవిస్తూ ఉన్న దేవుడు వారి యొక్క కుటుంబాలను ఏం చేశాడో తెలుసా? ప్రబలం చేశాడు. ఆమేన్. ఐగుప్తీయులు అసూయపడినంతగా వారిని ప్రబలం చేశాడు. నీ జీవితంలో కూడా నా దేవుడు ఏం చేయగలడో తెలుసా? నీకు వచ్చిన శ్రమలను చూసి నీవు బాధపడమోకో. ఆ శ్రమలు ఎంతకాలం ఉండవు, కొంతకాలమే. ఎంతకాలం? పేతురు భక్తుడు అంటాడు, కొంతకాలము శ్రమ పడిన మీదట
ఆయనే మిమ్మల్ని బలపరిచి స్థిరపరుస్తాడు. ఈ 2025 సంవత్సరము నువ్వు ప్రబలమయ్యే సంవత్సరం, నువ్వు ప్రబలమయ్యే సంవత్సరం. కానీ నువ్వు ఎలా ఉండాలో తెలుసా? మొదటిది, నీ జీవితంలో నీ సహోదరులకు వేరుగా ఉండాలి. అంటే అర్థం, లోకమునకు వేరుగా ఉండాలి, వేరుగా ఉండాలి. రెండవది, దేవుని కొరకు నువ్వు ఏం కలిగి ఉండాలో తెలుసా? పరిశుద్ధత కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలు ప్రజల జీవితాలు ఐగుప్తీయులు శ్రమ పెడుతున్నారు. ఎలాంటి శ్రమలు? అగ్ని లాంటి శ్రమలు. ఏ శ్రమలు చెప్పండి? అగ్ని లాంటి శ్రమలు. వారి జీవితాల్లో అగ్ని లాంటి శ్రమలు వచ్చినా కూడా వారి జీవితాల్లో ఏమయ్యారు తెలుసా? ప్రబలమయ్యారు. ఏమయ్యారు? ప్రబలమయ్యారు. వారి సంతానాన్ని వారి సంతానం వ్యాపించకుండా, వారి సంతానం విస్తరించకుండా, వారి సంతతిని నిలువ చేయాలని మంత్రస్థాన్ని పిలిచి మగపిల్లలు పుట్టగానే వారిని చంపేయండి అని కుట్రపూని ఐగుప్తీయులు ఎంతగానో ఇశ్రాయేలుని నిర్మూలం చేయాలని ప్రయత్నం చేశారు. వారి వల్ల అయిందా? చెప్పండి, వారి వల్ల అయిందా? అవలా. ఎందుకంటే దేవుని జనాంగం వారు, దేవుని ఏర్పాటులో ఉన్న జనాంగం వారు. వారి జీవితాల్లో వారు ఎంత శ్రమ పెట్టినా దేవుడు వారిని ఏం చేస్తా ఉన్నాడో తెలుసా? ప్రబలం చేస్తా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. ఏం చేస్తా ఉన్నాడు? ప్రబలం చేస్తా ఉన్నాడు. ఈ రోజున నీ జీవితంలో ప్రస్తుత కాలంలో నువ్వు శ్రమ పడుతూ ఉండొచ్చు, కానీ నా దేవుడు నిన్ను ప్రబలం చేయబోతున్నాడు. నా దేవుని వాక్యాన్ని బట్టి ఒక శుభ నిరీక్షణతో నేను చెప్పుచున్న మాట ఏంటో తెలుసా? నువ్వు ప్రబలమయ్యేటువంటి గడియ ఏర్పడింది. ఒకానొక శుభ గడియ రాబోతుంది. నీ జీవితంలో నువ్వు అద్భుతాన్ని చూడబోతున్నావు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున నిజం ప్రియులారా, మన జీవితంలో ఎదురవుతున్నా మనం అనుకుంటాం, అయ్యా నేను భక్తి చేస్తున్నాను, యథార్థంగా ఉంటున్నాను, నీతిని అనుసరిస్తున్నాను, నా జీవితంలో పాపానికి దూరంగా ఉంటున్నాను, నా జీవితంలో యథార్థత కలిగి నేను బ్రతుకుతున్నాను కదా, దేవుని సన్నిధిలో రోజు ప్రార్థన చేస్తున్నాను కదా, నా జీవితంలో ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ శోధనలు, ఎందుకు ఈ ప్రతికూల పరిస్థితులను నేను అనుభవించవలసి వస్తుంది అని మీరు అనుకుంటూ ఉంటారు. ఈ ఆలోచనలు ఎన్నోసార్లు మిమ్మల్ని కృంగదీసి ఉంటాయి. కానీ నేను చెప్తున్నా ఒక మాట, నీకు సంభవించేవన్నీ నీవు ప్రబలం అవటానికే. చూడండి, బైబిల్లో యోబు భక్తుడు ఉన్నాడు. ఎవరండి? అందరూ చెప్పండి, సంతోషంగా చెప్పండి. యోబు భక్తుడు ఉన్నాడు. యోబు భక్తుని జీవితంలో ఆయన ఉన్న అవినీతి పరుడా? చెప్పండి. ఆయన ఒక దొంగ, వ్యభిచారా? ఆయన జీవితంలో మోసగాడా? కాదే. దేవుడే చెప్పాడు, సాక్ష్యం చెప్పాడు, వేవేల దేవదూతల మధ్యన చెప్పాడు, ఇదిగో భూమి మీద నా సేవకుడైన యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు అని దేవుడే వేవేల దూతల మధ్యన ఆయన గురించి కొనియాడాడు, మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి అతని జీవితంలో ఎందుకు శ్రమలు వచ్చినాయి? మీరు ఆలోచన చేస్తున్నారా? పరీక్షించబడ్డాడు. ఏం చేయబడ్డాడు? పరీక్షించబడ్డాడు. ఆయన భక్తి, ఆయన నీతి, ఆయన యథార్థత, ఆయన జీవితంలో ఆయన పరీక్షించబడిన తర్వాత ఆయన జీవితంలో ఏమయ్యాడో తెలుసా? ప్రబలమయ్యాడు. ఆమేన్. ఏమయ్యాడు? ఉన్నదానికంటే రెండంతలుగా ఆశీర్వదించబడ్డాడు. నా ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ రోజున నీ జీవితంలో కూడా ఒకవేళ యోబులాగా శ్రమ పడుతూ ఉండొచ్చు, శోధింపబడుతూ ఉండొచ్చు. నీ జీవితంలో ఒకవేళ యోబులాగా కఠినమైన పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటూ ఉండవచ్చు. నీ యొక్క రక్త సంబంధికులు నీకు దూరం అవ్వచ్చు,
నీ అన్నదమ్ములు నిన్ను మర్చిపోవచ్చు, నీ ప్రాణ స్నేహితులు నీకు దూరం అవ్వచ్చు, నీ భార్య నిన్ను అసహించుకొని ఉండొచ్చు, నీ భర్త నిన్ను అసహించుకొని ఉండొచ్చు, నీ యొక్క ఆత్మీయులు అన్నవారు నిన్ను అసహించుకొని ఉండవచ్చు. కానీ నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థతను విడవకుండా నువ్వు బ్రతకగలిగితే నా దేవుడు యోబులాగా రెండంతల ఆశీర్వాదంతో నిన్ను నింపే దినం ఈ దినం. ఆమేన్ చెప్పండి. ఒక రోజు రాబోతుంది. యోబు యొక్క జీవితంలో 10 మంది పిల్లల్ని కోల్పోయి, యావదాస్తిని కోల్పోయి, ఆరోగ్యం కోల్పోయి, భార్య అసహించుకుని విడిచిపెట్టేసి, స్నేహితులు దూరాన నిలిచి నిందలు వేస్తుంటే, తన ఇంటి వారు తన పనివారే తనని అన్యుడిగా భావిస్తూ తన మాట విననటువంటి పరిస్థితులు తన జీవితంలో ఏర్పడినప్పుడు సైతం ఆయన ఏమి విడవలేదు తెలుసా? యథార్థతను విడవల, భక్తిని విడవల. నోటితో కూడా కాని మాట ఆయన మాట్లాడలేదండి. సంభవించినవన్నీ చూస్తూ ఉన్నాడు, సంభవించినవన్నీ ఓర్చుకుంటున్నాడు. దేవుడు ఆ శ్రమంలోనే యోబుని విడిచిపెట్టాడా? మాట్లాడరే. విడిచిపెట్టాడా? నిన్నెందుకు శ్రమంలో విడిచిపెడతాడు? తన రక్తం చేత నిన్ను కడుక్కున్నాడే, నిన్ను కొనుక్కున్నాడే, తన రక్తం చేత, తన అమూల్యమైన ప్రశస్తమైన రక్తం చేత నిన్ను కొనుక్కున్నాడే, నీకోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడే. అలాంటి నిన్నెందుకు విడిచిపెడతాడండి? నిన్నెందుకు విడిచిపెడతాడు? నీ జీవితంలో నువ్వు ప్రబలమయ్యేటువంటి శుభ గడియ ఒక గడియ ఉంది. ఆ గడియ వచ్చే వరకు నువ్వేం చేయాలో తెలుసా? నిలకడగా నువ్వు నిలిచి ఉండాలి. నువ్వు యథార్థతను వదలకుండా ఉండాలి. పరిస్థితులు తలక్రిందులైనయే, పరిస్థితులను చక్కదిద్దుకున్నామని తారుమారైన వాటిని సరిచేద్దామని నీ సొంత ప్రయత్నాలు చేయమాకు, సొంత ఆలోచనల ప్రకారం నడవమాకు. పరిస్థితులు చక్కపెట్టాలని ప్రతిష్టతను కోల్పోమాకు, యథార్థతను కోల్పోమాకు, నీ భక్తిని కోల్పోమాకు. నీ భక్తిని కోల్పోతే నీ జీవితంలో నీ ఉన్నటువంటి శ్రమల కొలిమిలోనే ఉంటావు. నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు నిలిచి ఉంటావో, ఎప్పుడైతే దేవుని కొరకు సాక్షిగా నిలబడతావో, ఎన్ని శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, నా దేవుడు నన్ను విడిపిస్తాడు, నన్ను ప్రబలం చేస్తాడు, నన్ను ఉన్నతమైన స్థితిలో రానున్న దినాల్లో ఉంచుతాడు అని శుభ నిరీక్షణ కలిగి నువ్వు జీవిస్తావో, అప్పుడు నీ జీవితంలో దేవుడు జోక్యం చేసుకుంటాడు. నీ కోసం దేవుడు జోక్యం చేసుకుంటాడు. యోబు యొక్క జీవితంలో అన్ని కోల్పోయినా కానీ తన జీవితంలో ఏం చేశాడో తెలుసా? దేవుడు దిగి వచ్చి యోబుతో మాట్లాడి నేను రెండంతలుగా ఆశీర్వదిస్తున్నాను అని చెప్పి దేవుడు రెండంతలుగా ఆశీర్వదించిన వాడుగా ఉన్నాడు. కోల్పోయినవన్నీ యోబుకు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. కోల్పోయినవన్నీ యోబుకి అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా నా దేవుడు కోల్పోయిన వాటినన్నీ నీకు అనుగ్రహించగలిగిన వాడు. నువ్వేం కోల్పోయావు? ఆరోగ్యాన్ని కోల్పోయావా? ఆస్తిని కోల్పోయావా? లేకపోతే నీ జీవితంలో ఏం కోల్పోయావో నాకు తెలియదు, కానీ కోల్పోయిన నీకు తెలుసు. కోల్పోయినవన్నీ మరలా నీకు రెండంతలుగా దయచేయగలిగిన నా దేవుడు ఉన్నాడు. ఆయన నీ జీవితంలో నీకు సంభవించేవన్నీ కూడా నువ్వు ప్రబలమవటానికి. ఆమె చెప్పండి. మనం ఏం చూస్తామో తెలుసా? ప్రస్తుతం చూస్తాం. ఏం చూస్తాం? ప్రస్తుతం అనుభవించే వాటిని చూస్తాం. దాని వెనకమాల దేవుడు నీ కోసం ఏం దాచి ఉంచాడో, ఏ మేలు దాచి ఉంచాడో అది చూడవు. ఎందుకు చూడవో చెప్పనా? ఆత్మనేత్రాలు తెరవబడాల. ఏ నేత్రాలు? ఆత్మనేత్రాలు తెరవబడాల. ఆత్మనేత్రాలు తెరవబడినప్పుడు ఏం చేస్తావు? ప్రస్తుతాన్ని చూస్తాం. ఏం చూస్తావు? ప్రస్తుతం కుటుంబ పరిస్థితి ఏముంది? తినటానికి తిండి లేదు. ఈ పూట గడుపుకోవడానికి దొంగతనం చేద్దాంరా. దేవుడికి తెలియదా మన పరిస్థితి? ఏమనుకుంటాం? దేవుడికి తెలియదా మన పరిస్థితి?
దొంగిలిద్దాం. నువ్వు దేవుని కొరకు ఎలా ఉండాలో తెలుసా? అవసరమైతే ఈరోజు పూట పడతాను కానీ నేను దొంగతనం చేయను. ప్రభు శరీరధారిగా భూమి మీద సంచరిస్తున్న దినాల్లో ఆత్మచేత అరణ్యానికి కొనుక్కోబడినప్పుడు జరిగిన సంఘటన ఏంటో తెలుసా? ఆయన 40 దినాలుగా ఉపవాసం ఉంటున్నాడు. 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన ఉపవాసం ఉంటే సాతాను వచ్చి ఏమంటుందో తెలుసా? నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకుని నీ ఆకలి తీర్చుకో అంటుంది. అది దేవునికి తెలీదా? చెప్పండి. సర్వశక్తుడైన దేవుడికి తెలీదా? కానీ ప్రభు ఏమన్నాడో తెలుసా? మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోటి వలన వచ్చి మాట వలన బ్రతుకుతాడు. నీకు ఒక పూట భోజనం లేకపోవచ్చు, ఒకరోజు ఆహారం లేకపోవచ్చు, కానీ దేవుని మాట నిన్ను బ్రతికిస్తుంది. దేవుని మాట నిన్ను బ్రతికిస్తుంది. నువ్వు నిరీక్షణ కలిగి బ్రతుకో. నిరీక్షణ కోల్పోయిన వాడిగా లోకంతో కొట్టుకొని పోకూడదు. ఈ రోజున చాలా మంది ఆత్మీయులు నిరీక్షణ కోల్పోయిన వారుగా ఉంటున్నారు. ప్రస్తుతం జరిగే వాటినే వారి కళ్ళ ముందు ఉంచుకుంటున్నారు. ప్రియులారా, నీ జీవితంలో ఏమి సంభవించినా, శ్రమలు సంభవించినయా, శోధనలు సంభవించినయా, మరణము నీ ముందు తాండమాడుతూ ఉందా, అయినా నువ్వు ప్రబలం అవటానికి ఆమెం చెప్పరా? ఓరి నిద్ర మొహాలు వేసుకొని పొద్దున్నే ఎంత నిద్ర మొహంతో ఉంటున్నారు. టైం ఎంత అయింది? ఇప్పుడు 9 అయింది. ఎంత అయింది? 9 అయింది. సంతోషంగా ఒకసారి పైకి చేతులు అల్లాడిస్తూ దేవుని స్తోత్రాలు చెప్పండి. గంభీరంగా హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని వాక్యం చెప్పే మాట ఏంటో తెలుసా? నీకు సంభవిస్తున్నవన్నీ ఏంటండి? నీ జీవితంలో సంభవిస్తున్నవన్నీ ఎందుకు వస్తున్నాయో తెలుసా? నువ్వు ప్రబలం అవటానికి. ఆమెన్ చెప్పండి. నేను నమ్ముతున్నాను. ఎందుకు తెలుసా? నా జీవితంలో నాకు సంభవించినవన్నీ నా దేవుని స్వార్థ ప్రకటించబడటానికే. ఆమెన్ చెప్పండి. నేను ఒక మాట చెప్పనా? నా బలహీనతలో ఎక్కువ స్వార్థ చేశా. నేను బాగున్న దానికంటే నా బలహీనతలోనే నేను ఎక్కువ స్వార్థ చేశాను. ఇప్పుడు నేను అనుకుంటున్నాను, ఆత్మీయ తండ్రి గారు ఒక మాట చెప్తూ ఉంటారు. ఈ ప్రసంగమే ఆఖరి ప్రసంగం అని నేను చెప్తా. ఏమని చెప్తానంటారు? ఈ ప్రసంగమే ఆఖరి ప్రసంగం అని నేను చెప్తా. దేవుడు నాకు అవకాశం ఇచ్చింది ఈ ప్రసంగం కోసమే అని ఆయన ప్రసంగం చేస్తాడు. ఎంత బలహీనుడిగా ఉంటాడు. హార్ట్ పేషెంట్, స్టంట్ పడింది, 3 వాల్స్ బ్లాక్ అయిపోయినాయి. ఎంత గట్టిగా మాట్లాడతారండి. కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, అన్ని ప్రాబ్లమ్స్. మీకేం ప్రాబ్లం అండి? మీకేం ప్రాబ్లం? దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఆమేన్. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఆరోగ్యాన్ని ఇచ్చిన నీవు ఎలా ఉండాలి? దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? నిద్రమోహం, సంతోషంగా ఉండాలి. ఎలా ఉండాలి? ఆయన సన్నిధిలో ప్రభు మాట్లాడుతున్నాడు. మీకేమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ మీకు సంభవించేవాన్ని నాకు సంభవించినవని పౌలు గారు చెప్తున్నాడు. ఇదిగో ఈ రోజున నాకు సంభవించేవన్నీ నేను ప్రబలం అవటానికి దేవుడు అనుమతించాడు. నేను ప్రబలం అవటానికే దేవుడు నా జీవితంలో అనుమతించాడు. నేను చెప్తున్నా, మీరు చెప్పండి, నాకు సంభవించేవని నేను ప్రబలం అవటానికి అని. నిజంగా నువ్వు నమ్మగలిగితే, దేవుని కొరకు నువ్వు నిలబడగలిగితే దేవుడు నువ్వెక్కడున్నావో అక్కడే నిన్ను ప్రబలం చేస్తాడు. నువ్వెక్కడున్నావో అక్కడే ప్రబలం చేస్తాడు. అన్ని జనుల మధ్యన ఉన్నావా?
అక్కడ నిన్ను ప్రబలం చేస్తాడు. సొంత జనుల మధ్యన ఉన్నావా, అక్కడ నిన్ను ప్రబలం చేస్తాడు. ఆమేన్ చెప్పండి. ఒక మాట చెప్పనా, బైబిల్లో షడ్రకు మెషకు అబేద్నెగోలు బబులోను సామ్రాజ్యంలో ఉన్నారు. అక్కడ నెబుకద్నెజరు యొక్క రాజు యొక్క పరిపాలన ఉన్నారు. వారు వెళ్ళింది బబులోనుకి. బబులోనీయులందరూ కూడా అన్ని జనులు. ఎలాంటి వారండి? అన్ని జనులు, విగ్రహారాధికులు. ఒక మాట చెప్తాను వినండి. షడ్రకు మెషకు అబేద్నెగోలకి వాళ్ళని నడిపించటానికి ఒక దైవజనుడు లేడు, వారికి బోధించటానికి ఒక దైవజనుడు లేడు, వారు ఆరాధన చేసుకోవటానికి ఒక మందిరం లేదు, వారి జీవితాల్లో ఇది మంచి ఇది చెడు అని చెప్పటానికి ఒక యాజకుడు లేనటువంటి పరిస్థితుల్లో వారు బ్రతుకుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేశారో తెలుసా? బబులోను సామ్రాజ్యంలో నెబుకద్నెజరు రాజు ఒక విగ్రహాన్ని తయారు చేసి దానికి సాగిలపడమని చెప్తే వారు ఏం చెప్పారో తెలుసా? చావనన్నా చేస్తాం కానీ ఈ విగ్రహానికి, అయ్యా రత్నం ఇటు చూడు ఏం చెప్తున్నారు వాళ్ళు? చావనన్నా చేస్తాం కానీ సాగిలపడం. ఏం పడం? సాగిలపడం. ఎందుకు సాగిలపడరా అంటే, మా దేవుడు, మేము ఆరాధిస్తున్న దేవుడు ఇదిగో ఈ అగ్నిగుండాన్ని నుంచి మమ్మల్ని విడిపిస్తాడు, సమర్థుడు అని చెప్తున్నాడు. అంత గొప్పవాడా మీ దేవుడు, అంత సామర్థ్యం కలిగిన వాడా మీ దేవుడు అని రాజుకి కోపం వచ్చింది. అరే అగ్ని 7 అంతాలు చేయండి రా, వీళ్ళకి ఆకర్షణ చేద్దాం, ఇప్పుడైనా సాగిలపడండి, లేదా మిమ్మల్ని ఇదిగో ఈ అగ్నిగుండంలో వేస్తాను అంటే వాళ్ళు ఏం చేస్తే బ్రో తెలుసా? ధైర్యంగా మేము సాగిలపడం. నెబుకద్నెజరు ఏమన్నారు? ఇక మర్యాద పోయింది. అక్కడ ఏం పోయింది? మర్యాద పోయింది. రాజుగారు అన్న భయం కూడా పోయింది. ఓయి నెబుకద్నెజరు అంటున్నారు. ఏమంటున్నారు? 127 దేశాలను పరిపాలిస్తున్న రాజుని, మహారాజుని వాళ్ళు ఏమని పిలుస్తున్నారో తెలుసా? ఓయి నెబుకద్నెజరు, మేము సేవిస్తున్న దేవుడు ఈ అగ్నిగుండాన్ని నుంచి రక్షించటానికి సమర్థుడు. ఆమేన్. సమర్థుడు. నిజంగా ప్రియులారా, రాజుగారికి ఆగ్రహం వచ్చి ఆ ముగ్గురిని అగ్నిగుండంలో వేయించాడు. ఏం చేశాడని? అగ్నిగుండంలో వేయించాడు. ఏం జరిగింది? దేవుడు అగ్నిలో వారితో కూడా నడిచి అగ్ని బలాన్ని చల్లార్చిన వాడుగా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. అగ్ని బలాన్ని చల్లార్చాడు. అందరూ ఆశ్చర్యపోయారు, ఆశ్చర్యశక్తులయ్యారు, అబ్బురిపోయారు. ఆ అగ్నిగుండంలో వేయటానికి వెళ్ళిన వారు కాలిపోయి చనిపోయారు, కానీ వీళ్ళ ముగ్గురు మాత్రం చనిపోలా. కానీ అగ్ని వాసన కూడా వారికి రాకుండా దేవుడు వారిని కాపాడిన తర్వాత ఏం చేశాడో తెలుసా? ఒకసారి దానియేలు గ్రంథం తీయండి. దానియేలు గ్రంథం తీయండి. తీసారా? దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 29వ వచనాన్ని 28వ వచనాన్ని చదువుదాం. 28, 29 వచనాలు. వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతను నంపి తన్ను ఆశ్రయించిన తన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేవతలను అప్పగించి
రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి కాగా ఆ, ఉమ్, ఆ, ఏ దేవుడును లేడు కాగా ఏ జనులో గాని ఏ రాష్ట్రంలో గాని ఏ భాష మాట్లాడు వారిలో గాని షడ్రకు మెషకు అబేద్నెగో అను వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తనీయులుగా చేయబడును, వాని ఇల్లు ఎల్లప్పుడూ పెంట కుప్పగా ఉండును. అంతటా అంతటా అంతట నుండి రాజు షడ్రకు అబేద్నెగో మెషకులను వారికి బబులోను సంస్థానములో ఏమయ్యాడు? బబులోను సంస్థానంలో వాళ్ళు ఏమయ్యారు తెలుసా? హెచ్చించబడ్డారు. ఏం చేయబడ్డారు? ఉన్నదానికన్నా హెచ్చించబడ్డారు, ప్రబలమయ్యారు. ఏమయ్యారు? ప్రబలమయ్యారు. అంతేకాదండి, వారి జీవితంలో ఏం జరిగిందో తెలుసా? షడ్రకు మెషకు అబేద్నెగోలు ఆరాధిస్తున్న దేవుడే నిజమైన దేవుడు. వారి దేవుడు వారిని ఏం చేశాడు తెలుసా? రక్షించిన వాడగా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. వారు ఆశ్రయించిన దేవుడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? అన్యుడైన ఒక నెబుకద్నెజర్ రాజు చెప్తున్నాడు. మరి నిన్ను గురించి ఏ అన్యజనుడైనా చెప్పగలడా? వారు ఆశ్రయించిన, వారు ఆరాధిస్తున్న వారి దేవుడు వారిని రక్షిస్తాడు. వారి విషమ పరిస్థితుల నుండి వారిని రక్షించి వారిని గొప్ప చేస్తాడు అని నువ్వు ఆరాధిస్తున్న దేవుని గురించి ఏ అనుజనుడైనా చెప్పగలుగుతున్నాడా? వారు వేవేల మంది, కోట్ల మంది మధ్యన వాళ్ళు ఎలా నిలబడ్డారో తెలుసా? దేవుని కొరకు సాక్షులుగా నిలబడ్డారు. ఏం చేశారండి? సాక్షులుగా నిలబడ్డారు. ఆ విగ్రహం ముందు సాగిలపడమని. అమ్మో, ఆ ప్రతిమ ముందు మరి నువ్వు అందరిలాగానే మనం బుద్ధా? ఎట్లాగా? అందరిలాగానే మనం కూడా వాళ్ళకేం మనం ఎందుకు బుజ్జి ఊరికి కష్టాలు పొందించుకోవటం? మన ఎందుకు రా బ్రదరు ఊరికి కష్టాలు తెచ్చుకోవటం? అందరు ఎలా పోతున్నారో మనం కూడా అలాగే పోతే పోలా. నువ్వు విగ్రహం ముందు సాగిలు పడుతున్నావు. నీకు నీ డబ్బే విగ్రహం అయిపోయింది, నీ ధనమే విగ్రహం అయిపోయింది, నీ భార్య నీకు విగ్రహం అయిపోయింది, నీ భర్త నీకు విగ్రహం అయిపోయాడు. ఈ రోజున నీ సెల్ ఫోనే నీకు విగ్రహం అయిపోయింది. దాని ఎదుట నువ్వేం చేస్తున్నావు తెలుసా? సాగిలు పడుతున్నావు. ఏం చేస్తున్నావు? సాగిలు పడుతున్నావు. ఈ రోజున సాతానుగాడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక విగ్రహాన్ని పెడుతున్నాడు నువ్వు ముందు. ఆ విగ్రహం ఏంటి? ధనం కావచ్చు. ఆ విగ్రహం ఏంటి? ఒక స్త్రీ కావచ్చు. ఆ విగ్రహం ఏంటి? ఓ సెల్ ఫోన్ కావచ్చు. దానికి సాగిలు పడిపోతున్నావు. ఏం చేస్తున్నావు? దాన్ని ఉపయోగించినంత సమయం బైబిల్ని ధ్యానించడానికి ఉపయోగిస్తున్నావా? దాన్ని ఉపయోగించినంత కాలం ప్రార్థించడానికి ఉపయోగిస్తున్నావా? నువ్వు ఆత్మీయుడివే, ఆత్మీయురాలవే. ఆలోచించే. దేని ఎదుట నువ్వు సాగిలు పడుతున్నావు? సెల్ ఫోన్ ఎదుట సాగిలు పడిపోతావు. ఖాళీ కూర్చుంటే చాలిక సెల్ ఫోన్. ఒక కిరాయి అయితే చాలు, కిరాయి దొరకకపోతే ఇక సెల్ ఫోన్ చూసుకుంటాను, మైమరిచిపోతాం అంతే. ఏం పర్లా, టైంపాస్ అవుతుంది. నువ్వేం చూస్తున్నావు? ఏం నేర్చుకుంటున్నావు? దేవుని గురించిన మాటలు ఏమన్నా నేర్చుకుంటున్నావా? నువ్వు వీధిలో ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని పెట్టుకుని చూస్తావా? ఒడి మీద చేసి చెప్పండి. నేను ఆటోలో కూర్చున్నప్పుడు యూట్యూబ్లో దేవుని వాక్యాన్ని అంటే అన్నాడు చెప్పండి. షార్ట్స్ అవుతూ ఉంటావు, ఏయో సంతోషిస్తూ ఉంటావు. సైతం నిన్నేం చేస్తుందో తెలుసా? సాగిలు పడేటట్లుగా. దేనికి? ఒక విగ్రహానికి, ఒక ప్రతిమకు. ఆ ప్రతిమ ఏంటో తెలుసా? నీ సెల్ ఫోనే. ఏంటండి? నీ సెల్ ఫోనే కావచ్చు.
నీ భర్తే కావచ్చు, నీ భార్యే కావచ్చు, ఈ రోజున నీ ఉద్యోగమే కావచ్చు, నీ వ్యాపారమే కావచ్చు, దాని ఎదుట సాగిలపడేట్టుగా నేను చేస్తాను. ఈ రోజున దేవుని పిల్లలమైన మన జీవితాలు దేవుని కోసం నిలబడాలి. అప్పుడు నీకు సంభవిస్తాయి. షడ్రక్ మేషకు అబేద్నెగోలు జీవితంలో సంభవించలేదా? ఏం సంభవించింది? అగ్నిగుండంలోనికి వెళ్ళవలసి వచ్చింది. ఎక్కడికి వెళ్ళవలసి వచ్చింది? అగ్నిగుండంలోనికి వెళ్ళవలసి వచ్చింది. వారు నిలబడినందుకు వారికి ఏమొచ్చిందో తెలుసా? అగ్నిగుండంలో నిలబడవలసి వచ్చింది. యోసేపు యొక్క జీవితంలో పరిశుద్ధతను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు చెరసాలకు వెళ్ళవలసి వచ్చింది. ఎక్కడికి వెళ్ళవలసి వచ్చింది? చెరసాలకు వెళ్ళవలసి వచ్చింది. వాళ్ళు వాటిని అనుమతించారే కానీ పరిశుద్ధతను పోగొట్టుకోవాలి. ప్రతిమకు సాగిలపడలా, సహోదరులతో కలిసిపోలా. ఎలా ఉన్నాడు తెలుసా? యోసేపు ప్రత్యేకించబడిన వాడుగా ఉన్నాడు. అందుకే ఏం చేశాడు తెలుసా? దేవుడు దీవెనలతో, దేంతోనండి? తండ్రి దీవెనలు, పితరుల దీవెనలతో ఆయనను ప్రబలం చేసిన వాడుగా ఉన్నాడు. షడ్రకు మేషకు అబేద్నెగోల్ని బబులోను సామ్రాజ్యంలోనే హెచ్చించిన వాడుగా ఉన్నాడు. ఏం చేశాడు? వాడుగా ఉన్నాడు, హెచ్చించిన వాడుగా ఉన్నాడు. దేవుని కొరకు నీతి నియమాలు కలిగి యథార్థతను విడవని యోబు భక్తుడిని ఏం చేశాడో తెలుసా? రెండంతలుగా ఆశీర్వదించాడు. ఎంతగా? రెండంతలుగా ఆశీర్వదించాడు. ఆశీర్వదించకుండా మానేశాడా? ఆ శ్రమంలోనే వదిలేశాడా? ఆ రోగంలోనే వదిలేశాడా? ఆ బంధకాల్లోనే దేవుడు వదిలేశాడా? వదలా. వాటి నుండి దేవుడు విడిపించాడు. ఈ రోజున నిన్ను కూడా నా ప్రభు నిన్ను విడిపించును గాక, ఉన్నతంగా నిన్ను ఆశీర్వదించును గాక, ఆ దీవెనలతో నిన్ను హెచ్చించును గాక. ఈ రోజున నువ్వెలా బ్రతకాలో తెలుసా? శుభ నిరీక్షణ కలిగి. ఏ నిరీక్షణ? శుభ నిరీక్షణ కలిగి, నా దేవుడు నన్ను దర్శిస్తాడు. ఈరోజు నేను అనుభవిస్తున్న ఈ శ్రమలన్నిటి నుండి నన్ను విడిపిస్తాడని ఒక శుభప్రదమైన నిరీక్షణ కలిగి నువ్వు దేవుని కొరకు బ్రతకగలిగితే నీకు సంభవిస్తున్నవన్నీ కూడా నీవు ప్రబలం అవటానికే. నిజంగా అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు ఎదుర్కొన్నవాడుగా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా నెమ్మది లేని పరిస్థితి, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన ఘనపరచబడిన అనుభవాలు తక్కువ, కానీ అవమానించబడిన అనుభవాలే ఎక్కువ. కానీ ఎక్కడ ఏవి సంభవించినా స్వార్థ మాత్రం ప్రబలమవుతూనే ఉందట. ఆమేన్ చెప్పండి. ఆయన జీవితంలో ఎక్కడికి వెళ్ళినా స్వార్థ ప్రబలమవుతూనే ఉంది. అందుకే ఆయన చెప్తున్నాడు, మీరు తెలుసుకోగోరు. ఇక్కడ ఆ మాట చదువుదాం. మొదటి వచనం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, నాకు సంభవించినవి స్వార్థ మరీ ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడినని మీరు తెలుసుకొనగోరుచున్నాను. మీరు తెలుసుకోవలసింది ఏంటో తెలుసా? సంభవించే ప్రతిదీ ప్రబలమవటానికే సమకూడుతున్నాయని నువ్వు తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? నువ్వేం తెలుసుకుంటున్నావు? నువ్వు తెలుసుకునేది ఏంటి? అయ్యా, ఏం బాగుపడ్డాం, ఇంతకాలం భక్తి చేసాం, ఏం బాగుపడ్డాం, ఇంతకాలం మందిరానికి వెళ్తున్నాం, ఏం బాగుపడ్డాం, ఏం కలిసి వచ్చింది? ఈయన నీ ఆలోచనలు అందరూ అంటున్నారయ్యా, ఏమని? ఏం బాగుపడ్డావురా అని. ఏం బాగుపడ్డావురా? శాంతి సమాధానంగా బ్రతుకుతున్నావు. అది దేవుడు చేసిన మేలు కదా. నీ భార్యకి నీ మధ్యన సమాధానం ఉంది, అది దేవుడు చేసిన మేలు కదా. ఆరోగ్యవంతుడిగా ఉన్నావు, ఆ దేవుడు చేసిన మేలు కదా. కోట్ల రూపాయలు ఉండి అనారోగ్యంతో గుప్పుడు మెతుకలు తినలేనటువంటి పరిస్థితి గొప్ప,
ఆ, ఉన్న దాంట్లో చక్కగా ఆ, కడుపు నిండా తిని సంతోషంగా కంటి నిండా నిద్రపోవడం గొప్ప? చెప్పండి, చెప్పండి. ఈ రోజున నేను ఒక మాట చెప్తున్నాను, వినండి. అన్ని జనుల్లాగా ఆలోచన చేయమోకండి. మీ ఆలోచనలు ఎలా ఉండాలో తెలుసా? పైనున్న వాటి మీద ఉండాలి. ఇప్పుడు పైనున్న వాటి మీద ఉంటే నీ దృష్టి, దేవుడు ఇక ముందు పరమందు కూడా నిన్ను ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. నీ ఆలోచన భూ సంబంధమైనదిగా ఉంటే దేవుడు ఎప్పుడు కూడా నీ జీవితంలో జోక్యం చేసుకోడు. ఎందుకంటే నువ్వు ఆత్మీయుడిగా ఉండలేవు, దేవుణ్ణి సంతోషపరచలేవు. దేవుణ్ణి సంతోషపరిచిన వాడు ఏం చేస్తాడో తెలుసా? సకల ఐశ్వర్యాన్ని అనుభవించగలుగుతాడు. ఆమేన్ చెప్పండి. ఇక్కడ బైబిల్లో భక్తుల జీవితాల్లో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా ప్రభు కొరకు వారు నిలబడ్డారు. కాబట్టి వారు ప్రబలమవటానికి వారి జీవితాల్లో సంభవించినవని మనం తెలుసుకోవాలి. ఆమేన్, ఆమేన్ చెప్పండి. మరి నీ జీవితంలో ఏం సంభవిస్తున్నాయో నాకు తెలియదు, ఏం సంభవించినాయో నాకు తెలియదు, కానీ సంభవించిన ప్రతిదీ నీవు ప్రబలం అవటానికే దేవుడు సమకూర్చి జరిగిస్తున్నాడని నువ్వు గ్రహించు. పౌలు గారు గ్రహించాడు. మీరు కూడా తెలుసుకోండి అని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మీరు కూడా తెలుసుకోండి అని చెప్తున్నాడు. నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నీ జీవితంలో సంభవించేవన్నీ కూడా ఎందుకు సంభవిస్తున్నాయి అంటే నువ్వు ప్రబలం అవటానికే. ఆమేనని చెప్పరా? నువ్వు ప్రబలం అవటానికే, నీవు ప్రబలం అవటానికే, నీవు ప్రబలం అవటానికే. కానీ నువ్వేమని చేస్తున్నావు తెలుసా? ప్రస్తుత పరిస్థితులను చూస్తున్నావు. ఏ పరిస్థితులు? ఈరోజు నీ కుటుంబంలో ఉన్న పరిస్థితిని చూస్తున్నావు. నువ్వు ఆత్మీయుడు అయితే ఆత్మనేత్రాలు తెలిసి దేవుడు నీ జీవితంలో జరగబోయే వాటిని చూస్తావు. అప్పుడు ఏం చేస్తావు తెలుసా? శుభ నిరీక్షణ కలిగి బ్రతుకుతావు, శుభ నిరీక్షణ కలిగి బ్రతకగలుగుతావు. ఒక ఆత్మీయుడికి కావాల్సింది ఏంటో తెలుసా? ఆత్మీయ నేత్రాలు. ఏ నేత్రాలు? ఆత్మీయ నేత్రాలు వెలిగించబడాలి. నీ ఆత్మీయ నేత్రాలు వెలిగించబడితే నీ జీవితంలో నువ్వేం జరుగుతుందో తెలుసా? నిన్ను ప్రభు ఎలా ఉంచబోతున్నాడో చూడగలుగుతావు, నువ్వేమో అనుభవిస్తున్నావో చూడగలుగుతావు. నీ ఆత్మీయ నేత్రాలు వెలిగించబడనంత కాలం ఎలా ఉంటావో తెలుసా? గుడ్డోళ్ళలాగాని అక్కడక్కడే చూస్తావు. ఎక్కడెక్కడ? గుడ్డోడు అసలు ఏమి చూడలేడు. నువ్వు కూడా దేవుడు చేసేది నీ జీవితంలో ఏమీ చూడలేవు. ఈరోజైనా ఇప్పుడైనా నువ్వేం చేయాలో తెలుసా? నీ జీవితంలో సంభవించినవన్నీ నీవు ప్రబలం అవటానికి సంభవిస్తున్నాయని గుర్తెరిగి నువ్వు ఎలా ఉండాలో తెలుసా? దేవుని కొరకు నిలిచేవాడుగా ఉండాలి, యథార్థతను విడవని వాడుగా ఉండాలి, భక్తిని విడవని వాడుగా ఉండాలి, నీ ప్రతిష్టతను విడవని వాడుగా నీ ఉండాలి. అలా ఉండగలిగితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఏం చేస్తాడో తెలుసా? దేవుడు ప్రబలం చేస్తాడు. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆత్మీయుల యొక్క జీవితాల్లో, వాక్యాన్ని బోధించే బోధకుల జీవితాల్లో, అపోస్తుల యొక్క జీవితాల్లో సంభవించినవన్నీ కూడా ఎందుకు తెలుసా? సువార్త ప్రబలమవటానికి. ఏమవటానికి? సువార్త ప్రబలమవటానికి సంభవించినాయి. చూడండి, ఎంత వ్యతిరేకత వస్తుందో అంతగా సువార్త ప్రకటించబడుతుంది. ఎంత హింస జరుగుతుందో అంతగా ఆత్మలు రక్షించబడతా ఉంటాయి. ఈ రోజున బైబిల్ మీరు చదవండి. బైబిల్లో మీరు పరిశీలన చేస్తే పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని ఎంతో హింసించాడు. ఏం చేశాడని? సంఘాన్ని ఎంతో హింసించాడు. సౌలుకి జడిసి పారిపోయిన వారందరూ ప్రపంచ నలుదిశలో వెళ్ళారు. వెళ్ళిన వారు ఏం చేశారో తెలుసా? నలుదిశల సువార్తను ప్రకటించారు. ఆమేన్. నలుదిశల సువార్తను ప్రకటించిన వారుగా ఉన్నారు. ఈ రోజున ఈ భారతదేశంలో కొంతమంది అన్య సహోదరులు హింసిస్తే
బైబిల్ బోధించడం మానేస్తారు అనుకుంటారు. హింసిస్తే మతము మతం అనుకుంటున్నారు వాళ్ళు. ఈ మతము ప్రబలం అవ్వకుండా ఉంటుంది అనుకుంటున్నారు. ఎంత వ్యతిరేకంగా ప్రవర్తిస్తారో అంతగా ఈ దేవుని సత్య మార్గం ప్రబలమవుతూనే ఉంటుంది, ప్రబలమవుతూనే ఉంటుంది. ఈ రోజున మీరు గమనించండి, సంభవించేవన్నీ వ్యతిరేకతలైన, హింసలైన, శోధనలైన, అవమానాలైన ఇవన్నీ ఎందుకో తెలుసా? స్వార్థ ప్రబలం అవటానికి. ఏం ప్రబలం అవటానికి? స్వార్థ ప్రబలం అవటానికి. ఈ రోజున ఆత్మీయుడిగా నువ్వు అనుభవిస్తున్న శ్రమలైన, శోధనలైన, సంఖ్యలైన, అనారోగ్యాలైన, ఒంటరితనమైన ఇవన్నీ ఎందుకో తెలుసా? నీ జీవితంలో నువ్వు ప్రబలం అవటానికే, నువ్వు హెచ్చించబడటానికే. ఈ రోజున దేవుని పిల్లలుగా ఒక శుభ నిరీక్షణ కలిగి, ఏ నిరీక్షణ? శుభ నిరీక్షణ కలిగి దేవుని స్తుతిస్తూ ఆత్మ నేత్రాలతో చూడండి. దేవుడు మిమ్మల్ని ఏం చేయబోతున్నాడో, ఎలా విడిపించబోతున్నాడో, మిమ్మల్ని ఎంతగా హెచ్చించబోతున్నాడో, ఎలాగా మీ కుటుంబాల్ని స్థిరపరచబోతున్నాడో ఆత్మ నేత్రాలతో చూసి మీరు దేవుణ్ణి సన్నుతించుదురుగాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. మోకరిస్తారా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరిస్తారా? చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. చేతులు ఎత్తండి.